ఇక ఖర్చు అంటే ఏముంది ఇప్పుడు లక్కీగా ఏమైందంటే పార్లమెంట్ ఎలక్షన్ పార్టీలు వ్యవహారం జరుగుతుంది. సో కాబట్టి పెద్దగా ఏమి ఉండకపోవచ్చు. 27th అంటే మీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇంకొక 14 days నెల ఉంది ఇవాళకి. ఇవాళకి నెల రోజులు ఉంది. ఇది అయిపోయిన తర్వాత ఒక 14 days ఉంది. ఎంపీలు ఎన్ని గెలుస్తుందో? కాంగ్రెస్ ఎన్ని, బీజేపీ ఎన్ని, బీఆర్ఎస్ ఎన్ని? నాకు తెలిసిన కాడికి కాంగ్రెస్ పార్టీ 14 ఎంపీ స్థానాల్లో. బీజేపీ వాతావరణం ఉన్నది కొన్ని నియోజకవర్గాల్లో లేదు రగా. అంటే ప్రజలకి 4 నెలలే వచ్చింది ఈ ప్రభుత్వం వచ్చి. 10 ఏళ్ల పాటు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని చూస్తూనే ఉన్నారు కదా. కొత్తగా చూడాల్సింది ఏముంది? ఇప్పుడు ట్రిపుల్ ఇంజన్ సర్కార్ ఉంటాడు ఒక ఆయన డబుల్ ఇంజన్ సర్కార్ అంటాడు, ఒక ఆయన ఇంకో ఇంజన్ సర్కార్ అంటాడు. ఈ ఇంజన్లు ఎక్కడి? ఇప్పుడు పెట్రోల్ డీజిల్ కాలంలో, ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలు వచ్చే కాలంలో ఇంజన్లు ఎందుకు? కాబట్టి నరేంద్ర మోడీ గారి పరిస్థితి కూడా చాలా అగమ్య గోచరంగా ఉంది. ఎందుకు వాళ్ళు 400 వస్తాయి అంటున్నారు కదా? ఎందుకు వస్తాయి రాకు? 405 చెప్తున్నారు. నేను ఎందుకు వస్తాయి? ఫస్ట్ ఫేజ్లో జరిగిన 102 స్థానాల్లో దాదాపు 66 నుంచి 70 స్థానాలు ఇండియా కూటమికి వస్తున్నాయని ఆయన మీడియా సంస్థలే సర్వేలు చేసి చెప్పబట్టే. ఓకే, నిజంగా వచ్చేది ఉంటే ఈ ప్రాపగండ చేయకపోదురు. పరిస్థితులు అట్లా లేవు దేశంలో నరేంద్ర మోడీకి మరొకసారి అధికారం ఇస్తే భారత రాజ్యాంగాన్ని మార్చేస్తాడన్న భయం ప్రజల్లోకి వచ్చేసింది. ఇప్పుడు వాళ్ళొక వాదన తీసుకొచ్చి నిన్న అమిత్ షా అంటున్నారు, ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేసి ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలకి రిజర్వేషన్లు మేము పంచుతామని అంటున్నారు. మీరు ఒక బీసీ వాదం వినిపించే నాయకుడిగా మీరు ఎట్లా దీని పట్ల రెస్పాండ్ అవుతారు? ఒకటి, కర్ణాటకలో మొన్న అట్లే పంచుదామని చూసారు. కర్ణాటక ఎలక్షన్ ఏమైంది? ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనార్టీలు అందరు కలిసి కాంగ్రెస్ పార్టీ కొట్టేసిరా. ఓకే, అంటే విషయం ఏంటంటే ఇప్పుడు ఈయన ఎవరికి ముస్లింలకు ఉన్న 4% తీసుకొచ్చి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పంచుతా అంటుండు. రాహుల్ గాంధీ గారు ఏమంటుండు, మీరు ఎంతమంది ఉంటే అంత రిజర్వేషన్ అని చెప్తా ఉన్నాడు కదా. నీ 4 కంటే పెద్దది కదా ఇది. నీ 4 కంటే చాలా విలువైంది, పెద్దది కదా. మీ జనాభా ఎంతనో అంత రిజర్వేషన్ అంటుండు. బీసీలకు 50% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి రాహుల్ గాంధీ గారు అంటా ఉంటే, లేదు ఈ ముస్లింల దాంట్లోకి ఒకటి కట్ చేసి ఒక రిజర్వ్ ఇప్పుడు 27 ఉంది, 28 చేస్తా అంటాడు. ఎట్లా నమ్ముతారు రఘు? కాబట్టి అది ముస్లింల రిజర్వేషన్ ఇప్పుడు ఏదో ఓట్ల పోలరైజ్ కోసం ఈ ముస్లిం దుకాణం తెరుస్తారు తప్ప ఇది అయిపోయిన తర్వాత ఇక ఏముండదు. నరేంద్ర మోడీ గారి పని నేను ఈ పని చేసినా ఈ పని చూసి ఓటేయరు అని చెప్పే పరిస్థితి ఉండదు. ఏమనంటే ముస్లింలు, ఏమనంటే రిజర్వేషన్ గుంచుతాం, మతపరమైనటువంటి అంశాలు ఇవే. దేశంలో కూడా యూనిఫామ్ సివిల్ కోడ్, తర్వాత ఎలక్షన్ కమిషన్ అపాయింట్మెంట్లో చీఫ్ జస్టిస్ ప్రమేయం లేకుండా తీసేయడం, 17,400 మంది ఆయన పైన ఫిర్యాదు చేశారు నరేంద్ర మోడీ వ్యాఖ్యల పైన. ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకునే పరిస్థితిలో లేదు. ఓకే, ఇవాళ ఈడీ, ఎన్ఫోర్స్మెంటు, ఆ తర్వాత ఐటీ, సిబిఐ ఈ కార్యక్రమాలు. పక్కనే ఉన్న మహారాష్ట్రలో అజిత్ పవార్ గారి భార్య 30,000 కోట్ల కుంభకోణం పంచాయతీ. అది ఓకే, క్లీన్ చిట్ ఇచ్చిర్రు మొన్న. క్లీన్ చిట్, అది వాషింగ్ పౌడర్ నిర్మా, మోడీ నిర్మా లెక్క ఉంటుంది. కానీ లేస్తే పవిత్రులు అయిపోయినట్టే. తన పార్టీ కోసం, తన భవిష్యత్తు కోసం, తన అనుకున్నటువంటి రాజ్యం కోసం నరేంద్ర మోడీ గారు ఎన్నికల బాండ్లు తీసుకొస్తే, ఎన్నికల బాండ్ల వ్యవహారం ఈ ప్రపంచంలో ఎక్కడ ఉంటుందా ఇంత గలీజ్గా? పిడిప్రోకో కాకపోతే ఏంది? ఇక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద 32 కేసులు పెట్టి పిడిప్రోకో అని చెప్పి. ఓకే, మరి ఇదేంటి ఎన్నికల బాండ్ల కథ ఏంది? ఇన్ని వేల కోట్లు భారతీయ జనతా పార్టీకి ఎట్లా వచ్చినాయి? అందరు తీసుకున్నారు అధికారంలో, అన్ని పార్టీలకు వచ్చినాయి. కానీ అన్ని పార్టీలు ఈ విధానాన్ని వ్యతిరేకిస్తా ఉన్నాయి. చీకట్లో తీసుకోమంటారా? మరి ఎట్లా? ఎవిడెన్స్ లేకుండా చీకట్లో తీసుకుంటే సరిపోతుందా అని అడుగుతున్నారు. ఒకవేళ నువ్వు ఎవిడెన్స్ బయట పెట్టాలనుకుంటే ఎందుకు దాన్ని సీక్రెట్ గుంచాలని చెప్పినావు? ఓకే, దాన్ని సీక్రెట్ గుంచాలని ఎందుకు చెప్పిండు నరేంద్ర మోడీ గారు? అది సీక్రెట్ కార్యక్రమమే కదా. పబ్లిక్గా నువ్వు కంపెనీలను బెదిరిస్తేవి, కంపెనీల మీద ఐటీ రైడ్ లాంటివి, ఈడీ రైడ్ లాంటివి, సిబిఐ రైడ్ లాంటివి, వాళ్ళ దగ్గర మళ్ళీ బాండ్లు వసూలు చేస్తేవి. లిక్కర్ స్కామ్లో వాళ్ళ దగ్గర 50 కోట్లు వసూలు చేసే. ఎవరి దగ్గర? అరబిందో ఫార్మా 50 కోట్లు వసూలు చేసేవి. ఏం స్కామ్ అన్నట్టు? ఇది స్కామా, స్కీమా? ఇది ఇక రెండో విషయం ఏమనంటే గోమాత, మేము రక్షక భటులం, అది ఇదని చెప్తా ఉంటారు. ఈ బీఫ్ ఎక్స్పోర్ట్ చేసేటువంటి కంపెనీలు భారతీయ జనతా పార్టీకి ఫండింగ్ చేస్తాయా?
మహారాష్ట్రనే కదా అత్యధికంగా బీఫ్ ఎక్స్పోర్ట్ చేస్తుంది. అక్కడ ఆ కంపెనీలు భారతీయ జనతా పార్టీకి బాండ్లు కొనిస్తూ ఉంటాయి. పైకి చెప్పేది ఒకటి, లోపల జరుగుతుంది ఇంకోటి. ఇప్పుడు తెలంగాణ విషయానికి వస్తే బీఆర్ఎస్ని మొత్తం మూసేస్తేనే మీరు కూడా అదే అనుకుంటున్నారు, బీఆర్ఎస్ లేకుండా చేయాలని మీరు అనుకుంటున్నారు. నెక్స్ట్ వచ్చేది బీజేపీనే కదా, కాంగ్రెస్ మీ పార్టీ ప్లేస్ బీఆర్ఎస్ని ఆక్యుపై చేసి మీ పార్టీకి ఎదురుగా నిలబడే పార్టీ బీజేపీనే కదా. ఇది బీజేపీ టేస్ట్ అయిపోయింది నాకు. బీజేపీ ఇప్పుడు ఉత్తరాది పరిస్థితి చూసుకుంటే ఉత్తరాదిలో బీజేపీ క్రమంగా డౌన్ అవుతూ వస్తూ ఉంది, క్రమంగా బీజేపీ గ్రాఫ్ పడిపోతూ ఉంది. ఇక మిగిలింది దక్షిణాది ప్రాంతం. దక్షిణాది ద్రవిడుల ప్రాంతం. ఇది ఇక్కడ ద్రవిడుల ప్రభావం ఉంటుంది. ఇక్కడ బీజేపీని అంత ఎంటర్టైన్ చేయరు జనము. బీజేపీని అంత ఎంటర్టైన్ చేయరు. ఏ చేసినా తాత్కాలికంగా చేస్తారు తప్ప ఇంకో రకంగా చేయరు. సో మీ సిస్టర్ ఎప్పుడు వస్తున్నారు, మీ కవిత గారు బయటికి ఎప్పుడు వచ్చే అవకాశం ఉందో? చెల్లె అంటారని మీరు సిస్టర్ అన్న. రైట్, సిస్టర్ తప్పేముంది, సోదరి కాకపోతే చీత్వపని చేసింది కానీ సోదరే. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఆమె చేసినటువంటిది మరి తప్ప ఉప్ప అనేది కోర్టులు నిర్ణయిస్తాయి. మనమే చాలాసార్లు అనుకున్నాం లిక్కర్ స్కామ్ ఎంట్రీ ఏమై అరెస్ట్ చేయకపోతే అంటే ఇక ఆయన ఈడా బోడా రాబే అంటే వాళ్ళు వచ్చేసుకొని పోయారు, లోపల వేసి వచ్చిపోయారు. ఒక 2 ఏళ్ళు పడుతుండొచ్చు. 2 ఏళ్ళు పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఛార్జ్ షీట్ కూడా 60 రోజులలో ఫైల్ చేయాలనుకుంటారు కదా. ఛార్జ్ షీట్ ఫైల్ చేసిరంటే ట్రయల్ స్టార్ట్ అవుతుంది అన్నట్టు. ట్రయల్ కూడా దాంట్లో ఇన్ జైల్లో ఉండి చేసేటువంటి కార్యక్రమాలు ఉంటాయి. లేదు అని అనుకుంటే ఈ ఎన్నికల తతంగం అంతా ముగిస్తే మళ్ళీ పోయి రామమ్మ అని మళ్ళీ ఇంటికి వదిలినా వదులుతారు. ఓకే, సో అయితే వెంటనే రావచ్చు, లేకపోతే 2 ఏళ్ళ దాకా రాకపోవచ్చు. అంటే అంత ఉండకపోవచ్చు, ఎందుకంటే వీళ్ళు ఏదైనా చేయగలుగుతారు కదా. ఏం ఇప్పుడు కేసీఆర్ గారు మన బిడ్డల కన్నీళ్ళు దుడుస్తా అంటాడు, అందుకే బస్సు వేసుకొని వెళ్ళా అంటాడు. వాళ్ళ బిడ్డ ఏడుస్తుంది ఫస్ట్ గా, ఆమె కన్నీళ్ళు దుడిచేందుకు కనీసం అరెస్ట్ అయిన కానీ నుంచి ఇప్పటిదాకా పోయి తొంగి చూసింది పాపారా పోలేదు. కేసీఆర్ నీ సొంత బిడ్డనే చూసే ఓపిక లేదు, నీకు తీర్వాటకం లేదు. ఏమై ఉంటుంది కారణం? అంటే ఆ బురద నాకెందుకు అంటించుకోవాలనే ఆలోచనేనా, లేకపోతే దీంట్లో ఏమైనా వ్యూహాలు స్ట్రాటజీలు ఏమైనా ఉంటాయా? కంప్లీట్గా ఇప్పుడు పొలిటికల్. మీరు చాలా చోట్ల కూడా చూడండి, టీఆర్ఎస్ పార్టీ మీటింగ్లలో కవిత ఫోటో పెడతలేరు. లేదు, కవిత ఫోటో అవాయిడ్ చేసారు. ఎందుకంటే ఇక ఆల్రెడీ ఆ బురదలో చిక్కిపోయింది, దొరికిపోయింది కాబట్టి ఆమె పేరు, ఆమె ఫోటో చూపిస్తే ఆయనతో ఉన్న 4 ఓట్లు పోతాయి అనేటువంటి పరిస్థితి వచ్చింది. బహిష్కరణేనా? ఇక బహిష్కరణ ఉంది. ఇప్పుడు కేసీఆర్ ఏలు, కేసీఆర్ కన్ను, అంతే. ఏమన్నా అందామా అంటే ఇప్పుడు కేసీఆర్ ఏమనగలుగుతాడు? కడిగిన ముత్యమని తప్ప ఇంకేం అనలేడు కదా. అవును. సో కడిగిన ముత్యమై వస్తుంది, కాసేపు వెయిట్ చేద్దాం, చూద్దాం. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ మల్లన్న, అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మీరు ఎమ్మెల్సీగా పబ్లిక్ పట్టభద్రులు, డిగ్రీ చేసిన వాళ్ళంతా 4 లక్షల ఓటర్లు మీ మీ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించబోతున్నారు. సో పాజిటివ్గా ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది తీన్మార్ మల్లన్నతో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.